ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, 10th క్లాస్ విద్యార్హతతో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సాధించాలనే అభ్యర్థులందరికీ ఒక మంచి శుభవార్త. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విభాగం నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6060 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 10th క్లాస్ విద్యార్హతతో 2219 ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఐటీఐ విద్యార్హతతో వచ్చేసి 3847 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.ofb.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన స్టార్టింగ్ డేట్ వచ్చి ఇక్కడ చూడండి, 2020 జనవరి 10వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి 2020 ఫిబ్రవరి 9వ తారీఖు. ఫ్రెండ్స్, 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అలాగే ఐటీఐ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ ఫిబ్రవరి 9వ తారీఖు లోపు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. ఇంకా ఏజ్ వివరాలను చూసినట్లయితే ఇక్కడ 2020 ఫిబ్రవరి 9వ తారీఖు నాటికి 15 సంవత్సరాలు పూర్తి అయ్యుండి 24 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అన్రిజర్వ్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి అయితే 13, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలను చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నాన్ ఐటీఐ కేటగిరీ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 10th క్లాస్లో 50% మార్క్స్తో క్వాలిఫై ఉండాల్సి ఉంటుందన్నమాట 10th క్లాస్లో. అలాగే ఫర్ ఐటీఐ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులకు వచ్చేసిందను 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి అలాగే ఐటీఐలో సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులందరూ ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక పోస్టులకు శాలరీ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి సెమీ స్కిల్డ్ వర్కర్స్కి శాలరీ ఎంత వస్తుందో అందులో 70% ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో ఇస్తారు. తర్వాత సెకండ్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసిందను 80% శాలరీ ఇస్తారు. అంటే సెమీ స్కిల్డ్ వర్కర్కి ఇచ్చే శాలరీలో 80% శాలరీ. థర్డ్ ఇయర్లో వచ్చేసి 90% శాలరీ ఇస్తారనమాట థర్డ్ ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో. ఫ్రెండ్స్, ఇవన్నీ అప్రెంటిస్ ఉద్యోగాలు కాబట్టి ఈ విధంగా శాలరీస్ అనేది ఇస్తారనమాట. ఈ 3 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్లో అవసరం ఉంటే మిమ్మల్ని కంటిన్యూ చేసుకుంటారు. లేదంటే మీకు అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇచ్చేసి పంపిస్తారనమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఈ పోస్టులకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు అనమాట. కేవలం ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. 10th క్లాస్ పోస్టులకు సంబంధించి 10th క్లాస్లో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్క్స్ని ఆధారంగా చేసుకునేసి ఎవరికైతే మెరిట్ లిస్ట్ తీసిందో ఆ పోస్టులను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఐటీఐ వారికి కూడా 10th క్లాస్ మరియు ఐటీఐలో మీకు వచ్చినటువంటి మార్క్స్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను మెరిట్ లిస్ట్ తీసిందో పోస్టులను కేటాయించడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపాయల అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. ఈ 100 రూపాయల అప్లికేషన్ ఫీజు కూడా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ అప్లికేషన్ ఫీజు చెల్లించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక పోస్టుల వేకెన్సీస్ వివరాలను చూసినట్లయితే వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎటువంటి ఖాళీ పోస్టులు లేవు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వచ్చేసి ఇక్కడ ఫిట్టర్ పోస్టులు, ఫాండర్మెన్, అలాగే మ్యాచినిస్ట్, వెల్డర్ పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్ల వారీగా పోస్టుల వివరాలను ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ పర్సన్స్కి ఎన్ని పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీకి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వివరాలు ఇచ్చారు. అలాగే ఐటీఐలో వచ్చేసి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే ఫౌండర్మెన్,
అలాగే మ్యాచినిస్ట్, పెయింటర్, టర్నర్, వెల్డర్ ఈ వీటిలో ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. టోటల్గా చూసుకున్నట్లయితే కన్నా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే కన్నా తెలంగాణ రాష్ట్రంలో 438 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిలో అన్రిజర్వ్డ్ పర్సన్స్కి 278 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఓబీసీ అభ్యర్థులకు 118, అలాగే ఎస్సీ అభ్యర్థులకి 28 పోస్టులు, ఎస్టీ అభ్యర్థులకి 14 పోస్టులు ఉండడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.